కనికరించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంటండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పుట్టుక వెనుక దేవుని ప్రేమ ఉందండి. దయచేసి గొడవ చేయదు, మరి నిశ్శబ్దంగా ఉండి వాక్యం వినాలని కోరుచున్నాను. మీరు డిస్టర్బెన్స్ చేస్తే మనకు కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. సో జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవుడు కావాలనుకున్నాడో, ఎలా కావాలనుకుంటాడంటే ప్రేమ చేత అండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. జాగ్రత్తగా వినాలి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు కావాలనుకున్నాడండి. ఎందుకు కావాలనుకున్నాడంటే ప్రేమ చేత, ప్రేమతో మనలను కావాలనుకున్నాడంట. ప్రేమతో మనము తన ఎదుట యేసుక్రీస్తు ద్వారా కుమారుని స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఈ సృష్టి చెయ్యకముందే, ఈ జగత్తుకు పునాది వేయకముందే, ఈ సృష్టి యావత్తు సృష్టిని దేవుడు చేయకముందే మనకు కావాలనుకున్నాడంట. కావాలనుకొని తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడండి. క్రీస్తు చేత మనలను దగ్గర చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని వల్లారా, ఈ సృష్టినంతటిని దేవుడు ఎలా చేశాడండి? మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఎంత ప్రేమతో మనల్ని కోరుకున్నాడంటే, ఈ సృష్టినంతటిని మనం దేవుడు చేసిన విధానాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు మనకు ఏమని అర్థమవుతుందంటే, ఈ సృష్టినంతటిని దేవుడు తన మాటల చేత చేశాడండి. తన మాటల చేత చేశాడండి. తన మాటల చేత చేశాడు. తన మాటల చేత చేశాడు ఈ సృష్టినంతటిని. కానీ మనిషిని చేసిన విధానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఒక్కసారి ఆ మాటను ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వాక్యాన్ని బాగా ఆలోచించండి. అక్కడ సందర్భాన్ని మీరు ఈ ఆదికాండం మొదటి వచనం అంతా కూడా మనం చదివినట్లయితే, దేవుడు మరి శూన్యాన్ని చేశాడు, తన మాట చేత చేశాడు. భూమిని కలిగించాడు, తన మాట చేసి కలిగించాడు. ఈ సముద్రాలను చేశాడు, తన మాటల చేత కలిగించాడు. సముద్రంలో జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తన మాటతో చేశాడు. ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ, పక్షులను, చేపలను, జంతువులను, పురుగులను, ఇంకా అన్నిటిని కూడా దేవుడు తన మాటలతో చేశాడండి. కానీ ఇక్కడ మనిషిని చేసిన విధానాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటున్నాడండి. ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు తనకు మనిషి అంటే, మనమంటే, నరుడంటే దేవునికి ఎంత ప్రేమ ఉంటే దేవుడు మరి తన స్వహస్తాలతో, తన చేతులతో నిర్మించాలి. అంటే నరుని నిర్మించాలి. ఈ భూమి మీద దేవుడు నరుని నిర్మించే సమయానికి ఈ భూమిని తయారు చేశాడండి. తన మాటలతో కలిగించేశాడు. కానీ దేవుడు మనలను కనాలి అని, మనను నరుని తయారు చేయాలి, నరుని నిర్మించాలి అని అనుకున్న సమయంలో దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ప్రేమ చేత ఏమనుకున్నాడు? ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడంట. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంటే దేవునిది ఎంత ప్రేమ అంటే, ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనలను
మనలను తన రూపంలో చేయాలని, తన చేతులతో చేయాలని, తన ఊపిరిని ఊదాలని దేవుడు ఏం చేశాడో తెలుసండి. ఎంత ఆకాశాలు పట్టజాలనంత ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు ప్రేమ చేత ఏం చేశాడో తెలుసా? తనను తాను తగ్గించుకొని, తన ఆకారాన్ని తగ్గించుకొని ఈ భూమి మీదకు వచ్చాడండి. ఈ భూమి మీదకు వచ్చి ఏం చేశాడంట? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే తన చేతులతో నేల మట్టిని తీసి నరుని నిర్మించాలంటే ఎలా ఉండాలండి? దేవుడు భూమి మీదకు రావాలి. మరి ఏదైనా తన చేతులతో నిర్మించాలి అంటే ఒక మనిషికి ఊపిరి ఊదాలంటే వాని నాసికారంధ్రములు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. అంటే మన ఆకారం ఎంతండి? మన మనిషి ఆకారం ఎంత? 6 అడుగులు, మహా అయితే 6 అడుగులు. 6 అడుగులు మనిషికి మహాకాశాల పట్టజాలని దేవుడు ఆ నాసికారంధ్రంలో జీవవాయువును ఊదడం అవుతుందండి. మనిషి చూస్తే 6 అడుగులు. ఆ 6 అడుగుల్లో మనిషి యొక్క ముక్కులో ఉన్నటువంటి ఆ నాసిక రంధ్రాలు వాటిలో చాలా చిన్నవండి. మరి ఆ చిన్న వాటిలో దేవుడు మహాకాశాలు పట్టజాలని ఆకారం కలిగి ఉన్నటువంటి దేవుడు ఊదాలంటే అవుతుందా? అవదండి. కాబట్టి దేవుడు ఏం చేసుకున్నాడంటే ప్రేమ, మనమంటే చాలా ప్రేమ, మనిషిని ప్రేమ చేత కావాలనుకున్నాడు. కాబట్టి తన ఆకారాన్ని తగ్గించుకున్నాడండి. మనిషి కోసం, నరుని కోసం దేవుడు మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమ కోసం దేవుడు ఏం చేశాడంటే తన ఆకారాన్ని తగ్గించుకొని భూమి మీదకు వచ్చి మొదటి నరుని ఆదామును తయారు చేసి ఏం చేశాడండి? తన నేల మట్టి భూమి మీద ఉన్నటువంటి మట్టితో దేవుడు చేశాడండి. మట్టితో నరుని చేసి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు రాకముందు ఎవరు వచ్చారో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు వచ్చాడండి. ఈ భూమి మీద మనుషులు ఎవ్వరు లేనప్పుడు తన ఆకారాన్ని తగ్గించుకొని ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ప్రేమ చేత మనల్ని కనాలనుకున్నాడు కాబట్టి, తనకు భార్య లేదు కాబట్టి ప్రేమ చేత మనల్ని కనాలనుకుని యేసుక్రీస్తు తన ఆకారాన్ని తగ్గించుకొని భూమి మీదకి వచ్చి భూమిలో ఉన్నటువంటి నేల మట్టిని అగాధము నుంచి తీసి తన చేతులతో, తన అరచేతితో చెక్కి తన జీవవాయువును మన నాసిక రంధ్రాల్లో ఊదాడండి. అంటే ఎంత ప్రేమ చూడండి, మనమంటే ఎంత ప్రేమ. కాబట్టి ప్రేమ చేత మనను కన్నాలనుకున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఎపిఎస్లో అదే ఏమంటున్నాడు చివరి మాట? ప్రేమ చేత మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకునేనండి. అంటే చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు చూడండి. ప్రేమ చేత ఏర్పరచాలనుకోవాలనుకున్న ఈ సృష్టిని కలిగినట్టు మాట చేత చేయవచ్చు కదా. జంతువులను, పక్షువులను, ఆకాశ నక్షత్రాలను మాటలతో కలిగించినట్టు చేయవచ్చు కదా. కానీ దేవుడు అలా చెయ్యాలనుకోలేదు. తన మాట చేత మనను చేయాలనుకోలేదండి. ప్రేమ చేత ఏర్పరచుకోవాలనుకున్నాడు. కాబట్టి తనను తాను తగ్గించుకొని తన ఆకారాన్ని తగ్గించుకొని మనిషి ఆకారం ఎంతైతే ఉందో దానికి సరిపోయినట్టు ఈ భూమి దగ్గర దిగి వచ్చి నరుని చేసి నిర్మించి తన వాయువును, జీవాత్మను నరునికి ఊదాడండి ఆదాముకి. ఆదాము నుంచి మనను తన నుంచి అలాగా మనను పుట్టించాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇక మరి చూద్దామా దేవుడు ఎంత ప్రేమించాడో మనకు చెప్తున్నాడండి. ఎంత ప్రేమిస్తున్నాడంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన మీద చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినాలి. చూడండి పిల్లారా, యోహాను సువార్త దేవుడు ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ప్రేమిస్తున్నాడో మనలను, మనుషులను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడండి. చూడండి పిల్లారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి పిల్లారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు